నమస్తే, ఫర్టిలిటీ అండ్ బియాండ్ ఛానల్కి సుస్వాగతం. నేను డాక్టర్ విద్యాలత అట్లూరి, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు అసలు సంతానలేమి అంటే ఏంటి, మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ సంతానలేమి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, దాన్ని ఎలా మనం అధిగమించవచ్చు, ఇంతకు ముందు నేను ట్రీట్ చేసిన ఒక దంపతుల స్టోరీని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సంతానలేమి అంటే అని ఎప్పుడు అంటాము అంటే, దంపతులు ఒక సంవత్సరం పాటు సంతానం కోసం ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు అవలంబించకుండా ట్రై చేసి సంతానం కలగకపోతే దాన్ని సంతానలేమి అంటాం. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ కారణాలు అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా డీటెయిల్గా షేర్ చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, స్ట్రెస్ మానసిక ఒత్తిడి సంతానలేమి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, దీన్ని మనం ఎలా అధిగమించాలి. స్ట్రెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదుర్కొనే సమస్య. ఎస్పెషల్లీ ఈ సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి ఇది చెప్పనక్కర్లేదు. ఈ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు మనిషిని నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, యాంగ్జైటీ వీటన్నిటికీ లోన్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఒక కేస్ హిస్టరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక దంపతులు రావడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిఫర్ చేసిన దంపతులు. వాళ్ళకి 10 సంవత్సరాలు పైగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళు అనేక ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరిగింది, ఏది సక్సెస్ అవ్వలేదు. సో వాళ్ళు కన్సల్టేషన్ రూమ్లోకి రావడంతోనే వాళ్ళని చూస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది అనేది నేను అంచనా వేయగలిగాను. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, కూర్చుని వాళ్ళు హిస్టరీ స్టేట్లో కూడా లేరు. ఎలా ఉన్నారు అంటే కన్నీటి పర్యంతం అయ్యారనమాట. ఆమె ఎదుర్కొన్న అవమానాలు అన్నీ చెప్తా వచ్చింది. చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నారు. నేను వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి ఒకటే చెప్పాను, మిమ్మల్ని డెఫినెట్గా ట్రీట్మెంట్ నేను చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, 2 నెలలు టైం తీసుకుని ఈ స్ట్రెస్ అనేది ఫస్ట్ తగ్గించుకుందాం. ఈ మానసిక ఒత్తిడి అనేది ఫస్ట్ మనం అధిగమించాలి. అది చేసినప్పుడే ఏ ట్రీట్మెంట్ అయినా కొంచెం సక్సెస్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి నేనేం చెప్పాను అంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఇంకా చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏదైనా ఎన్రోల్ అవ్వచ్చు. ఇది నేను పర్సనల్గా చేశాను, నేను బెనిఫిట్ పొందాను కాబట్టి అది వాళ్ళని ఎన్రోల్ చేసుకోమని చెప్పాను. దాంట్లో ఏంటి అంటే మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామము, అసలు స్ట్రెస్ కోప్ చేసుకోవడానికి ఏమేమి ఉంటాయి అనేది నాలెడ్జ్ పాయింట్స్ అని నేర్పిస్తారు. వాళ్ళు దానికి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఈ 2 నెలల సమయంలో నేను కాన్స్టెంట్గా వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. 2 నెలల తర్వాత మళ్ళీ ఫాలోఅప్కి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత తేడా ఉంది అంటే, ఫస్ట్ కన్సల్టేషన్కి సెకండ్ కన్సల్టేషన్కి ఎంతో మానసిక ఒత్తిడిలో ఉండి కన్నీటి పర్యంతమైన వాళ్ళేనా ఈరోజు నేను చూసేది అన్నట్టు భావన కలిగింది. మంచి చిరునవ్వుతో లోపలికి రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఏంటంటే రెడీగా ఉన్నారు ట్రీట్మెంట్కి అప్పుడు. సో ట్రీట్మెంట్ అనేది చేశాము. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యింది. ఇంతకన్నా ఆశ్చర్యపరిచే సంఘటన ఇంకొకటి జరిగింది వాళ్ళ విషయంలో. ఏమైంది అంటే, 8 వీక్స్ 2 నెలల ప్రెగ్నెన్సీ వచ్చిన నిండిన టైంలో ఒకరోజు ఉదయం తను ఫోన్ చేయడం జరిగింది. మేడం ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారా, నేను అప్పుడే బయలుదేరిపోతున్నాను. ఏమైంది అంటే, ఇట్లా బ్లీడింగ్ అయింది మేడం, పీరియడ్ లాగా ఉంది అని చెప్పింది. కానీ తన గొంతులో ఏమాత్రం బెదురు కానీ స్ట్రెస్ కానీ భయం కానీ ఏమీ వినిపించలేదు. చెప్పాలంటే నాకే కొంచెం ఆందోళన కలిగింది. భగవంతుడా ఏమీ కాకుండా చూడు, వీళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకూడదు అని దండం పెట్టుకుంటూ వచ్చాను క్లినిక్కి. సో స్కాన్ రూమ్లోకి తీసుకెళ్ళి స్కాన్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. నాకు ఆమెను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏమాత్రం భయం లేదు, ఆ చిరునవ్వు చెరగలేదు. నేను వచ్చి కూర్చున్న తర్వాత కన్సల్టేషన్ రూమ్లో నేను అడిగాను, ఏమ్మా నీకు అసలు భయం లేదా, భయం ఏమీ లేదా, అంటే ఏమన్నా అవుతుందేమో అని అనిపించలేదా అంటే, లేదు మేడం, నాకు అసలు యాక్చువల్గా ఏదో కళ వచ్చింది, నాకు ఇట్లా అవుతుంది, నాకు అంతా బాగానే ఉంటుంది అని నాకు అనిపించింది. తను ఎంత స్ట్రాంగ్గా మలుచుకుంది అంటే, ఏ ఛాలెంజ్ అయినా తను ఫేస్ చేయడానికి రెడీగా ఉండే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ప్రెగ్నెన్సీ అనేది చాలా సజావుగా జరిగింది. తర్వాత 12 ఆడపిల్ల పుట్టడం జరిగింది. ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, స్ట్రెస్ మానసిక ఒత్తిడి అనేది అధిగమిస్తే మనం ఏ ఛాలెంజ్కైనా లైఫ్లో ఎలా ఫేస్ చేయగలము, దీన్ని ఎస్పెషల్లీ ఈ సంతానలేమిలో
సక్సెస్ రేట్స్ని ఎలా మనం పెంపొందించుకోగలం అనేది మనం నేర్చుకోవచ్చు. సో నేను సంతానలేమి ఉన్న దంపతులందరికీ నేను అడ్వైస్ చేసేది ఏంటి అంటే, మీరు ట్రీట్మెంట్స్ కన్నా ముందు కూడా మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకునే మార్గాల్ని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే మెడిటేషన్ చేయడం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే యోగా, లేకపోతే ప్రాణాయామం, కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్. అలాగే మనకి ఆత్మీయులు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీ బాధను అనేది పంచుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది సంతానలేమికి డైరెక్ట్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు, కానీ ఈ సంతానలేమి అనే దాంట్లో ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చాలా స్టడీస్ అనేవి రుజువు చేశాయి. సో స్ట్రెస్ కలగడము అనేది చాలా సర్వసాధారణం. దాన్ని ఎలా జయించాలి మనము అనేది మన మీద ఉంటుంది. సో ఈ పైన చెప్పిన విధానాలన్నీ ప్రాక్టీస్ చేసి మనం దాన్ని అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతాం. సో ఇదే ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో మీకు కొంచెం ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.